ఇష్టారాజ్యంగా ఎరువుల ధరలు పెంచి రైతులపై మోయలేని భారాన్ని మోపుతున్నాయి కంపెనీలు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల్ని సాకుగా చూపిస్తూ అడ్డగోలుగా ధరల్ని పెంచుతున్నాయి. 6 నెలల వ్యవధిలో 12 సార్లు ఎరువుల ధరల్ని పెంచిన కంపెనీలు వానాకాలం సీజన్లో మరోసారి పెంచి రైతుల నడ్డి విరుస్తున్నాయి. దీంతో ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఎరువుల ధరలు అడ్డగోలుగా పెరుగుతున్నాయి. యూరియా, పొటాషియం విత్తనాల ధరలు పెరగడంతో రైతులు కుదేలవుతున్నారు. డిఏపి బస్తా ధర 2,500 రూపాయలైంది. ఇతర కాంప్లెక్స్ ఎరువులు, గుళికలు, అడుగుమందు, విత్తనాల ధరలు 40% పెరిగాయి. యూరియా బస్తా 400 అయింది. కాంప్లెక్స్ ఎరువులు కింటా బస్తా 2,200 రూపాయలైంది. పెరిగిన ధరల్ని చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి రైతుకు చాలా ఇబ్బందిగా ఉంది. మా షాపులు కూడా బిజినెస్ పరంగా దెబ్బతిని ఏం బాగలేదు పరిస్థితి. రైతు బాగుంటానే అందరం బాగుంటాం కాబట్టి రైతుకు వర్షాలు లేక సరి అయిన విధంగా వర్షాలు లేక చాలా ఇబ్బందిగా ఉంది. రైతు షాప్లోకి రాకపోవడం వల్ల కూడా మాకు కూడా పరిస్థితి ఏం బాగలేదు. ఇంత ముందుతో పోల్చుకుంటే చాలా డౌన్ అయిపోతున్నది పరిస్థితి. చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నది. కాబట్టి ప్రస్తుతం ఎలినివో ప్రభావం ఉంది కాబట్టి రైతుల పరిస్థితి ఏంటంటే వర్షం పెట్టుకున్నారు. చాలామంది కాలువలు వస్తాయి, వర్షాలు పడతాయి అనే ఉద్దేశంతో వరిసేను, పత్తి అవన్నీ పెట్టుకున్నారు. కాకపోతే వర్షం ఏమైందంటే బెడిసి కొట్టింది. వర్షాలు సరిగా లేవు, పంటలు సరిగా పండక పత్తి చేళ్ళు, వరిసేన్లు అన్నీ ఎండిపోతున్నాయి. ప్రతి ఏటా ఎరువుల ధరల్ని పెంచుతూ రైతులపై పెనుభారాన్ని మోపుతున్నాయి కంపెనీలు. ఈసారి పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల్ని సాకుగా చూపిస్తూ అడ్డగోలుగా ధరలను పెంచారు. ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతి ఖర్చులు పెరిగాయని సాగు చెప్తూ ధరల్ని 40% దాకా పెంచాయి. యూరియా, డిఏపి, పోషక ఆధారిత ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు అన్ని రేట్లు దాదాపు 40% పెంచారు. గత యాసంగి సీజన్లో 1,800 రూపాయలున్న డిఏపి బస్తా ధర ఇప్పుడు 2,500 రూపాయలకు చేరింది. గత సీజన్లో యూరియా బస్తా 326 రూపాయలుండగా ప్రస్తుతం 390 రూపాయలైంది. ఎంఓపి బస్తా ధర 1,900 రూపాయలు. ఇలా ప్రతి ఒక్క ఎరువు, యూరియా, డిఏపి ధరల్ని కంపెనీలు పెంచడంతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మిమ్మల్ని రైతుని పిచ్చోని చేస్తుంది. మమ్మల్ని మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది గవర్నమెంట్. అది అర్థం చేసుకుంటలేదు. ధరలు పెంచేది ఇప్పటికే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇంకా ధరలు పెంచితే ఇంకా ఏడాది ఇస్తాం. ఇవాళ ఇంకొక పేపర్లో వార్త వచ్చింది, రెండో పంటకు ఇత్తనాలు ఇస్తాము. మళ్ళీ కరువే వచ్చి ఇత్తనాలు 2 సార్లు పెడితే అవి మొలవాయి, ఏం మొలక రాకపోయి. ఇప్పుడు మళ్ళీ ఇస్తే మళ్ళీ ఎడ పెడతాం. కార్తులు పోయిన తర్వాత ఇత్తనం వేసినా ఒకటే, వేయకున్నా ఒకటే. అందుకనే ఊకనే చెప్పలేదు. ఇప్పుడు రోని, మురగశీర, ఆరుద్ర అనేది ఊకనే పెట్టలేదు. కాలక్రమేణే ఏ ఇత్తనం ఎప్పుడు వేస్తే ఎప్పుడు పండుతుంది, ఎట్లా పండుతుంది అనేది కాలక్రమేణా చెప్పిన పద్ధతి ప్రకారంగా వ్యవసాయం అంటే అది ఆ విధంగా చేసుకుంటూ పోతున్నాం. గుళికలు, అడుగుమందు, విత్తనాలు, కాంప్లెక్స్ ఎరువులు తమ దగ్గర కొంటేనే డిఏపి, యూరియా అమ్ముతూ అందిన కాడికి దోచుకుంటున్నారు ఫెర్టిలైజర్ దుకాణ యజమానులు. ఇలా సాగు ఖర్చులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో గిట్టుబాటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయి. ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నియంత్రణ లేకపోవడంతో కంపెనీలు అడ్డగోలుగా రేట్లను పెంచుతున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో వానాకాలం సీజన్లో నల్గొండ జిల్లా రైతులపై 200 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. అవి కాకుండా రైతులకు కూలీల రేట్లు, ట్రాక్టర్ కిరాయిలు, హార్వెస్టర్ రేట్లు, పురుగుల మందులు, విత్తనాల ఖర్చు అన్నీ రెట్టింపయ్యాయి. ఈ పెట్టుబడి ఖర్చులన్నీ కలిపితే రైతులకు చివరకు మిగిలేది శూన్యమే. ఆరుగాలం అహోరాత్రులు కష్టించి పండించిన పంట ఇలా పెట్టుబడులు వడ్డేలకపోతే ఏం మిగలడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ సంవత్సరం ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్ కానీ, సీడ్ కానీ వెళ్ళిన ప్రభావం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షాలు అనుకూలంగా లేకపోవడం వల్ల సీడ్ కానీ, కాటన్ కానీ, ప్యాడీ కానీ ఇంతవరకు పెట్టిన వాళ్ళు కూడా నాట్లు వేయలేకపోతారు. ఇప్పటివరకు కూడా యూరియా కానీ, డిఏపి కానీ కొద్ది రోజుల క్రితం షార్టేజ్ ఉండే. ఇప్పుడు యూరియా కానీ ఆన్లైన్లో రావడం వల్ల కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంది. ఆన్లైన్లో వచ్చినా కూడా ఇప్పుడు 2 రోజులు 3 రోజులు కూడా తీసుకోలేకపోతారు. నిన్నటిదాకా కూడా డిఏపి షార్టేజ్ ఉండే. ఇప్పుడు డిఏపి వచ్చినా కూడా రైతులు
ఇప్పుడు తీసుకోలేకపోతారు. వాళ్ళకు కూడా కదిమ కాంప్లెక్స్ రేట్లు పెరిగే వరకే రైతుల మీద బాగా భారం పడి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటి వరకు కూడా ముందుకు వచ్చి నాకు పట్లేరు కావాలనేది రైతు రాలేకపోతారు. ఇప్పటివరకు సీజన్ ఫుల్ ఉండేది. ఇప్పటివరకు రైతులు కూడా కనీసం బోడి అయ్యే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈసారి ఎర్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. 50% మాత్రమే సాగైందే. అది కూడా కరెంటు సరిగా రాక, భూగర్భ జలాలు లేక వేసిన పంటలు ఎండిపోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని రైతులు వాపోతున్నారు.